హాయ్ హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అందరికి. ఈ చూడండి రోజు ఇవాళ మాది తిండి పోటీ వచ్చేసి అయితే గ్యారెలు, పెసరపప్పు గ్యారెలు, ముద్దగారెలు. ముద్ద గ్యారెలు అంటాము. పెసరపప్పు గ్యారెలు పెసరపప్పుతో చేసాము. మేమైతే మనిషికి ముద్ద గ్యారెలు అంటాం. చూడండి ఇలా ఉంటాయి. మనిషికి మనకి ఒకటి 17. 17 17 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ఉన్నాయి. 16 ఉన్నాయా? నువ్వు లెక్క పెట్టు. 16. అయ్యో 1 ఆ, 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. ఎందుకంటే నువ్వు తొండి చేస్తావు నాకు తెలుసు. లేదు, లేదు. ఎందుకని అంటారు నువ్వు తొండి చేస్తావు నాకు తెలుసు. లేదు, లేదు. ఎందుకని అంటారు అదేం లేదు, తొండ అనేది ఏం లేదు. ఇలా ఉల్లిగడ్డలు వేసి ఉల్లిగడ్డలు నీకు కొన్ని నాకు కొన్ని వేసి ఉల్లిగడ్డలు ఉడవాలి. ఉల్లిగడ్డలు అయిపోవాలి. నిమ్మకాయ అంటే పెట్టుకో లేకపోతే లేదు. సమానం వేసి ఏదో సమానం వేస్తా. కానీ వేసిన పనిష్మెంట్ ఏమన్నా ఉన్నదా? నిమ్మకాయ నీళ్ళు పనిష్మెంట్ ఎవరు ఓడిపోతే వాళ్ళు ఈ ఉల్లిగడ్డ తినాలి. అబ్బా, ఇదే ఎల్లిగడ్డలు పెడదాం ఎల్లిగడ్డలు పోతే వాళ్ళు ఈ ఉల్లిగడ్డ తినాలి. అబ్బా, ఇదే ఎల్లిగడ్డలు పెడదాం ఎల్లిగడ్డలు కారం బాగుంటాయి. మరి ఎన్ని తింటాం చెప్పు? ఓ 4 3 అంటే తింటాం గానీ 10 గల తింటాం. నెక్స్ట్ చూద్దాం గానీ ఎవరు ఓడిపోతే వాళ్ళకు పనిష్మెంట్ ఇద్దాము. ఇప్పుడైతే ఎవరైతే ఓడిపోతారో ఇది నిమ్మకాయ పిండుకుంటావా నువ్వు? నిమ్మకాయ నువ్వు పిండుకో. నిమ్మకాయ నాకు వద్దు నిమ్మకాయ గానీ ఇష్టం. నేనైతే పిండుకోగాని ఓడిపోయిన వాళ్ళు ఇది తినాలి. తిన్నాక తినుడు అయిపోయినాక ఓడిపోయిన వాళ్ళు ఇదైతే తినాలి. ఓకేనా? స్టార్ట్ చేద్దాం. 3 2 1 గో. పప్పు శనగపప్పు పెసరపప్పు గారెలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చూడండి మూతుంటాయి. కామెంట్ ఏం పెడతలేరు. ఎందుకంటే ఇంకా దీంతో చేయాలి దీంతో ఇది చేయాలి చేయాలని వాళ్ళు చూసి కామెంట్ పెట్టండి. మేము తప్పకుండా ట్రై చేస్తాం. ఇది కాకుండా దీంతో చేయాలంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు చేయాల్సిన వస్తే ఆలోచన. ఇది తింటానగానే బాంబులుగా ఇది తింటానగానే బాంబులుగా పెసరపప్పు శనగపప్పు రెండు బాంబులు మోతేగా తొలదాకా ఏం చెప్తాడు? భరించాలి మరి. తొలదాకా ఏం చెప్తాడు? భరించాలి మరి. శనగపప్పు నవ్వుడా ఇస్తాను. మాతో పోటీ పడితే మేము ఖచ్చితంగా ఓడిపోతాం. ఎవరికైనా మాతో పోటీ పడాలని అంటే చెప్పండి. సాగుతో పోటీ పడితే మేము ఖచ్చితంగా ఓడిపోతాం. ఎవరేమో ఎవరికైనా పోటీ పడాలనుకుంటే రండి. మేము వండి పెట్టాం. వండి పెట్టడం మాదే. తినుడే మీ వంతు. వండి పెట్టడం మీ వంతు. అయిపోయింది కదా, ఏం చెప్తాం మరి? అన్నీ కూడా అప్పటికి అంటే పొడిపప్పు శనగపప్పు వేసి చూడండి. ఉదయం 30 పెట్టినా తింటాడు. శనగపప్పు ఉండేసరికి నవ్వులు అవుతాం. నేను అది ఇప్పుడు మంది ఎత్తా దసరా పండుగ అయితే అన్నంతో పని లేదు. వేసినామా బాంబులు వేసినామా, తిన్నామా బాంబులు వేసినామా, వేసినామా బాంబులు వేసినామా, తిన్నామా బాంబులు వేసినామా. రోగత్వం దంచినట్టు అవుతాను.
ఊకే మన రోకతో దంచినట్టు అవుతుంది. అది అన్నం అయితే అన్నం అయితే కంచు అందుకు బుక్కినట్టు అవుతుంది. చెప్పినా కూడా వాడికి వరంగల్ ఫేమస్ ఇది, అందుకనే అంటే సాయంత్రం అయిందంటే గారెలు, మిర్చిలు, ఆలు బజ్జీలు ఎక్కువ బండ్లు ఉంటాయి మన కాడ. ఇక్కడ ఏమైనా పునుగులు పునుగులు పునుగులు, సమోసాలు, చెప్తే నాలే తెలుగు పద్దే అద్దే అంటే 10 సార్లు నవను 10 సార్లు అన్నా ఒక్కసారి అంటే 10 సార్లు నవను 10 సార్లు అన్నా ఒక్కసారి అన్నా మరి 10 సార్లు అన్నా అంటే నీకే ఇబ్బంది కాబట్టి ఇక చేసుకున్నందుకు సిరకాసేపు మరి ఏం చెప్తాం. మీటింగ్ వెళ్ళకున్నది అంత కంకర రోడ్డు మీద నడిచినట్టు అవుతుంది. అంత కంకర రోడ్డు మీద నడిచినట్టు అవుతుంది. డాంబర్ రోడ్డు మీద పోయింది చూడు, కంకర రోడ్డు మీద పోయింది. అయితే ఉన్నది వీడియో చూసి వదిన నన్ను తలుసుకో తినేటప్పుడు అన్నది. నిజంగా ఇలా నిన్నే తలుసుకున్నారా చైతు? మీ అన్న తరపున కాకుండా నా తరపునే సపోర్ట్ చేస్తుంటావని నాకు తెలుసు. దివ్య ఎటుపడ్డ మామదిచ్చే ఉంటది. అయిపోయింది అయిపోయింది నాది అయిపోయింది అయిపోయింది. కొంచెం ఉండే లేదు, నువ్వే లాస్ట్. ఫస్ట్ నేను తిన్నా కాబట్టి నేనే విన్నర్. ఏమంటారు ఫ్రెండ్స్? చూడండి వీడియో చూసి ఎవరు ఫస్ట్ తిన్నారో కామెంట్ చేయండి. నేనే ఫస్ట్ తిన్నా. నిమ్మకాయ పెట్టుకున్నావా? పప్పు రాముడితే సరిపోయింది. కంకర రోడ్డు మీద నడిచినట్టు అవుతుంది శనగపప్పు వేసేసరికి. లేకుంటేనా నేను ఎప్పుడో గెలిచిపోదు. సరే ఫ్రెండ్స్ తిన్నది ఇక. సరే ఒక్కసారి కొద్దిగా పెడతాం తినాలా? ఈ అన్నంతకైనా కొద్దిగా తింటాం మరి. సుత్తా ట్రై చేస్తాం. ఇది పాయమాలు కట్టాలి కదా చేనుల వాడి వేసినందుకు. తప్పది. తింటావా? తినగలుగుతావా?
తినాలి. ఓం మ్మ్. ఓం క్లీం క్లూం 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 క్లూం. మ్మ్. ఘాటు ఉన్నదా? ఇదిగో చెప్తా. అది నాకు వద్దు, తిను. నేను ఓడిపోయినప్పుడు నేను తింటలే. ఇవాళ నువ్వే కదా ఓడిపోయింది, నువ్వే తిను. నీళ్ళు వస్తానే కళ్ళకు. పాపం రాజుకి ఏమని పెట్టింది మొన్న కామెంట్ లో, పాపం కోమల గారిని ఒక్కసారన్నా గెలవనియండి సార్ అని పెట్టింది. చాలేగా, చాలే తినకు. ఘాటు ఉన్నది, నీళ్ళు వచ్చినాయి దెబ్బకు. ఓకే ఫ్రెండ్స్, ఏడిపిస్తానే. ఓకే. ఓడిపోయినాను, ఏడతానవా? ఏడవకు. అలాంటి నేను ఎన్నిసార్లు ఓడిపోలేదు. అంటే నేను నేను ఏడిపిందా? సాహసం చేసిన అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. కామెంట్ అయితే తప్పకుండా చేయండి. కామెంట్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. నచ్చితేనే ఓకే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మాకు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ గంట కొట్టండి. ఓకేనా? బెల్ గంట కొడితే మీకు మా నోటిఫికేషన్ అనేది వెంటనే మీ ఏ వీడియో చేస్తే ఆ వీడియో కొంతమందికి రీచ్ అయితే ముగ్గురు చేసిన అనుకో, ముగ్గురు సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా ముగ్గురికి రీచ్ అవుతుంది. మీ లైక్ మాకు అంత ఇంపార్టెంట్. ఓకేనా? బాయ్.